ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. అవును, చాలా లోతైన విషయం కూడా. మనకు అందిన మూలం అంగుత్తర నికాయ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం. అందులోని ఒక చిన్న భాగం. దాని పేరు ది సింగ్యులారిటీ ఆఫ్ ది తథాగత, అంటే గౌతమ బుద్ధుడిలాంటి ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి రావడం, అదెందుకు అంత అరుదైన అసమానమైన సంఘటనో వివరిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మన లక్ష్యమేంటంటే బుద్ధుని ఒక చారిత్రక వ్యక్తిగా చూడటమే కాదు, ఆయన రాక మానవజాతికి ఎలాంటి కొత్త తలుపులు తెరిచిందో అర్థం చేసుకోవడం. ఈ మూలం మొదలవడమే చాలా బలంగా మొదలవుతోంది. అవును, ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచంలోకి వస్తాడని చెబుతుంది. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకంత ప్రత్యేకత? అవును, ఆరంభమే చాలా శక్తివంతంగా ఉంటుంది. లోకహితం కోసం, ఎందరో దేవతలు మరియు మానవుల సుఖం కోసం ప్రపంచంపై కరుణతో ఒకే ఒక్క వ్యక్తి ఉద్భవిస్తాడు అని ఈ గ్రంథం చెబుతుంది. ఆ వ్యక్తే తథాగతుడు, అర్హతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అవును, ఇవి కేవలం పేర్లు కాదు, అవి ఆయన సాధించిన స్థితులకు గుర్తులు. అసలీ పేర్ల వెనక ఉన్న అసలు కథయుడో చూద్దాం. అందులోనూ ఆయనను అద్వితీయుడు, సాటిలేనివాడు, అసమానుడు, పోల్చలేనివాడు అని వర్ణించారు. అవును, ఇది కేవలం పొగడ్తలా అనిపించడం లేదు, ఏదో లోతైన అర్థం ఉన్నట్టుంది. కేవలం ఒక వ్యక్తి గురించి ఇంత బలంగా ఎందుకు చెప్పబడింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇవి పొగడ్తలు కావు, ఇవి ఆయన సాధించిన స్థితికి నిర్వచనాలు. నిర్వచనాలా? అవును, మొదటి బిరుదునే తీసుకుందాం, తథాగతుడు. చాలామందికి తెలిసిన పదం. అవును, వింటూ ఉంటాం. కాని దీని అర్థం చాలా లోతైనది. తథా ఆగత అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసి వచ్చినవాడు, లేదా తథా గత అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసి వెళ్ళినవాడు. ఒక్క నిమిషం. అంటే ఈ పేరు కేవలం ఒక బిరుదు కాదు, అది ఆయన జ్ఞానస్థితికి ఒక వర్ణనలాంటిదా? సరిగ్గా అదే. వాస్తవికతను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారని చెప్పడమా? ఖచ్చితంగా. ఆయన వాస్తవికతను ఎలాంటి వడపోత లేకుండా, ఎలాంటి సొంత అభిప్రాయాలు రాగద్వేషాలు లేకుండా చూశారు. అంటే మనం ప్రపంచాన్ని మన కళ్లద్దాల నుండి చూస్తాం. సరిగ్గా. కాని ఆయన ఆ అద్దాలనే తీసి చూశారు, అందుకే ఆయన తథాగతుడు. ఇక రెండవది అర్హతుడు. అర్హతుడు అంటే అర్హత కలవాడు అని కదా? దేనికి అర్హడు? గౌరవానికి, పూజలకు అర్హుడని అనుకుంటాం కదా? అది పైకి కనిపించే అర్థం. కాని అసలైన అర్థం అంతర్గత శుద్ధికి సంబంధించింది. అంతర్గత శుద్ధికా? అవును. రాగం, ద్వేషం, మోహం, వీటిని బౌద్ధ పరిభాషలో కిలేసాలు లేదా అంతర్గత మాలిన్యాలు అంటారు. ఓ సరే. వీటన్నింటినీ పూర్తిగా జయించినవాడు, నాశనం చేసినవాడు అర్హతుడు. అలాంటి పరిశుద్ధమైన స్థితికి చేరినందువల్ల ఆయన అత్యున్నత గౌరవానికి అర్హుడు. ఇప్పుడర్థమైంది. ఇక మూడవది అత్యంత కీలకమైనది, సమ్యక్ సంబుద్ధుడు. సమ్యక్ సంబుద్ధుడు. ఈ పదం వినడానికే చాలా బలంగా ఉంది. దీని ప్రత్యేకత ఏంటి? చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో జ్ఞానులుండొచ్చు, ఋషులుండొచ్చు, కాని సమ్యక్ సంబుద్ధుడు అంటే ఆ జన్మలో ఏ గురువు సహాయం లేకుండా, ఏ గురువు లేకుండానేనా? ఏ గురువు, ఏ గ్రంథం మార్గదర్శకత్వం లేకుండా పూర్తిగా తన సొంత ప్రయత్నంతో స్వయంగా విముక్తి మార్గాన్ని కనుగొన్నవాడు. అద్భుతం. అంతేకాదు, ఆ మార్గాన్ని అత్యంత స్పష్టంగా ఇతరులకు బోధించగల సామర్థ్యమున్నవాడు. ఇది చాలా అరుదైన కలయిక. నిజమే. మార్గాన్ని కనుగొనడం ఒక ఎత్తైతే, దాన్ని అందరికీ అర్థమయ్యేలా ఒక పద్ధతి ప్రకారం బోధించడం మరో ఎత్తు. సరిగ్గా. అంటే ఆయన కేవలం ఒక అన్వేషకుడు కాదు, ఒక ఆవిష్కర్త, ఒక గురువు కూడా. ఆయన మార్గాన్ని కనుగొని తన దగ్గరే ఉంచుకోలేదు. లేదు, దాన్ని అందరికీ పంచిపెట్టారు. బహుశా అందుకే బౌద్ధం ఒక నమ్మకంగా కాకుండా ఆచరించగలిగే ఒక జీవన విధానంగా మారింది. ఖచ్చితంగా. బౌద్ధం మతం కాదు, ఒక జీవన విధానం అనడానికి కారణమిదే. ఆయన ఒక సిద్ధాంతాన్ని ఇవ్వలేదు, ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూపించారు. అవును. ఆయన రాక వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. ప్రపంచం పట్ల కరుణతో ఆయన వచ్చారని గ్రంథం చెబుతుంది. కరెక్ట్. ఆయన జ్ఞానోదయం పొందింది తనకోసం కాదు, ఇతరుల దుఃఖాన్ని చూసి దానికొక పరిష్కారం కనుగొని ఆ పరిష్కారాన్ని పంచడానికి. ఈ కరుణ అనే పదం చాలా ముఖ్యం. ఆయన రాకతో ప్రపంచంలో ఎలాంటి మార్పులొచ్చాయని ఈ మూలం చెబుతోంది. ఏదో గొప్ప వెలుగు వచ్చిందని వర్ణించారు. అంటే ఏమిటది? అదొక అద్భుతమైన రూపకం. ఆ వెలుగు సూర్యకాంతి కాదు, అది జ్ఞానపు కాంతి. జ్ఞానపు కాంత. అవును. సమాజం అజ్ఞానం, మూఢనమ్మకాలు, తప్పుడు అభిప్రాయాలు అనే చీకటిలో ఉన్నప్పుడు
బుద్ధుడి రాక ఒక గొప్ప తేజస్సును తెచ్చింది. అంటే ఒక స్పష్టతను ఇచ్చిందనమాట. అవును, విషయాలు నిజంగా ఎలా ఉన్నాయి అనే స్పష్టతనిచ్చింది. దుఃఖానికి కారణం బయట ఎక్కడో లేదు, మనసులోనే ఉందని చూపించింది. ఆ చీకటిని తొలగించేదే ఈ జ్ఞానపు వెలుగు. కేవలం తాత్వికమైన వెలుగేనా, లేక ఇంకా ఏమైనా నిర్దిష్టమైన ప్రభావాలున్నాయా? 6 అసమానమైన విషయాలు ఆయన రాకతో వ్యక్తమవుతాయని కూడా ఈ గ్రంథం చెబుతోంది. అవేంటవి? అవును, ఇవి చాలా ఆసక్తికరమైనవి. అవి అసమానమైన దృష్టి, వినికిడి, లాభం, శిక్షణ, సేవ మరియు స్మృతి. ఇవి మన సాధారణ ఇంద్రియాలకు సంబంధించినవి కావా? కేవలం కంటిచూపు కాదు. ఒక సమస్యను చూసినప్పుడు దాని పైపైన కారణాలను కాకుండా దాని మూల కారణాన్ని చూడగలగడం. ఓ, అలాగా. అలాగే అసమానమైన శిక్షణ అంటే మనసును నియంత్రించుకునే అద్వితీయమైన పద్ధతి. మనం సాధారణంగా శరీరాన్ని శిక్షణ ఇస్తాం, కానీ మనసును ఎలా అదుపులో పెట్టాలో, ఎలా ఏకాగ్రతతో ఉంచాలో ఆయన చూపించిన మార్గం అసమానమైనది. అంటే ఇవి మానవ సామర్థ్యాలను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే పద్ధతులన్నమాట. ఇదే జాబితాలో 4 విశ్లేషణాత్మక జ్ఞానాలు గురించి కూడా ప్రస్తావించారు. అవి మరింత లోతైనవిగా అనిపిస్తున్నాయి. అవును, ఇవి ఆయన బోధనా సామర్థ్యానికి పునాదులు. 1 అర్థాలను విశ్లేషించడం, 2 సిద్ధాంతాలను, ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, సరే. 3 భాషపై పట్టు, అంటే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలియడం, ఇక 4వది తను గ్రహించిన సత్యాన్ని ఏమాత్రం తడబడకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా ఇతరులకు వివరించగలగడం. అద్భుతం. ఈ 4 ఉండటం వల్లే ఆయన బోధనలు 2,500 సంవత్సరాల తర్వాత కూడా అంతే స్పష్టంగా, అంతే ప్రభావవంతంగా ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర జ్ఞానం ఉండటమే కాదు, దాన్ని ఇతరులకందించడానికి కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే ఆయన రాక కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, మానవాళికి జ్ఞానాన్ని పొందేందుకు, తమను తాము మార్చుకునేందుకు ఒక కొత్త దారిని తెరిచింది. బహుశా అదే ఆయన రాకలో ఉన్న అసలైన ప్రత్యేకతేమో. మీరు దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఆయన కేవలం జ్ఞానాన్ని పొందడమే కాదు, ఇతరులు కూడా ఆ జ్ఞానాన్ని పొందేందుకు ఒక దారిని వేశారు. ఇది మనల్ని తర్వాత అత్యంత ముఖ్యమైన విభాగాన్ని తీసుకువస్తుంది. అదే విముక్తి మార్గం. అవును, విముక్తి మార్గం. అవును, ఇక్కడే విషయం మరింత ఆచరణాత్మకంగా మారుతుంది. బుద్ధుని రాక ఇతరులకు కూడా విముక్తి మార్గాన్ని తెరిచింది అని చెప్పడం. అవును. అంటే ఇది ఆయనొక్కరికే పరిమితమైంది కాదు. ఆయన సాధించింది వేరు, కాని ఆయన చూపిన మార్గంలో ఎవరైనా ప్రయాణించవచ్చని చెప్పడం ఒక పెద్ద హామీలాంటిది. ఖచ్చితంగా. ఈ గ్రంథంలో ఆయన మృత్యువులేని ద్వారాలను తెరిచారు అని చెప్పబడింది. అద్భుతమైన మాటది. ఎంత అద్భుతమైన రూపకం! జన్మ మరణచక్రం నుండి విముక్తి పొందే మార్గాన్ని ఆయన అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అందరికీ. అది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఒక ప్రగతిశీల మార్గం. అంటే దశలవారీగా ఎదిగే ప్రయాణం. ఆయన బోధనల ప్రకారం ఈ మార్గంలో ప్రయాణిస్తూ మానవులు మేల్కొల్పు యొక్క 4 ప్రధాన దశలను చేరుకోవచ్చు. 4 దశలా? అంటే ఇది ఆల్ ఆర్ నథింగ్ లాంటిది కాదనమాట. అభ్యాసం చేస్తూ ఉంటే పురోగతి కనిపిస్తుంది. సరిగ్గా. ఇంతకీ ఆ మొదటి దశేమిటి? మొదటి దశను సోతాపన్నుడు అంటారు. అంటే ప్రవాహంలోకి ప్రవేశించినవాడు అని అర్థం. ప్రవాహం. ఏ ప్రవాహం? నిర్వాణానికి దారితీసే ప్రవాహం. ఈ దశలో ఉన్న వ్యక్తి మొదటిసారి నిర్వాణాన్ని దర్శిస్తాడు. సత్యం యొక్క రుచిని చూస్తాడు. వాస్తవాన్ని మొదటిసారి చూడ్డమనమాట. అవును. ఒకసారి ఈ స్థితికి చేరిన తర్వాత ఆ వ్యక్తికి మార్గంపై అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. వారు రాబోయే 7 జన్మలలోపు పూర్తి జ్ఞానోదయం పొందుతారని నమ్మకం. ఒక్కసారి ఆగండి. అంటే ఒక్కసారి సత్యం రుచి చూస్తే చాలు, ఇక వెనక్కి వెళ్లలేరన్నమాట. ఇది మనస్తత్వశాస్త్రంలో చెప్పే పారాడైమ్ షిఫ్ట్ లాంటిదా? అద్భుతమైన పోలిక. ఒకసారి భూమి గుండ్రంగా ఉందని తెలిసాక మళ్లీ బల్లపురుపుగా ఉందని నమ్మలేనట్టు? సరిగ్గా అదే. ఇది ఒక నమ్మకం కాదు, ఒక అనుభవం. ఆ అనుభవం తర్వాత వాళ్ళ దృష్టికోణం శాశ్వతంగా మారిపోతుంది. అర్థమైంది. మరి రెండవ దశ? ఇక రెండవ దశను సకదాగామి అంటారు. అంటే ఒక్కసారి తిరిగి వచ్చువాడు. ఒక్కసారి తిరిగి వచ్చువాడా? అవును. ఈ దశలో ఉన్న వ్యక్తి కోరికలు, ద్వేషాలను చాలా వరకు బలహీనపరుచుకుంటాడు. మానవ లోకంలోకి మరోసారి మాత్రమే తిరిగి వస్తాడని ఈ గ్రంథం చెబుతోంది. అంటే కోరికలు, ద్వేషాలు తగ్గించుకోవడం. మనం రోజువారీ జీవితంలో చూస్తే చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, అనవసరమైన వస్తువుల మీద ఆశ పెంచుకోవడం. అవును. ఇది తగ్గించుకోగలిగితే
మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఊహించుకోండి. ఇది దశ ఆ మానసిక స్వేచ్ఛ వైపు వేసే ఒక ముఖ్యమైన అడుగు. మరి మూడవ దశ? మూడవ దశ అనాగామి అంటే తిరిగి రానివాడు. తిరిగి రానివాడు. ఈ దశలో ఉన్న వ్యక్తి ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న కోరికలను పూర్తిగా నిర్మూలిస్తాడు. అలాంటి వ్యక్తి తిరిగి మానవలోకంలో జన్మించడు. అలాగా? శుద్ధ నివాసాలు అనబడే ఉన్నత లోకాలలో పుట్టి అక్కడే నిర్వాణం పొందుతాడు. ఇది ఇంద్రియాలపై, వాటి ఆకర్షణలపై పూర్తి విజయాన్ని సూచిస్తుంది. కానీ వినడానికి ఇవన్నీ చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి. నిజ జీవితంలో ఇంద్రియ సుఖాలను పూర్తిగా జయించడం సాధ్యమేనా? ఇది కొందరికి అసాధ్యంగా అనిపించవచ్చు కదా? మంచి ప్రశ్న. ఇక్కడ జయించడం అంటే వాటిని అణిచివేయడం కాదు, వాటికి బానిస కాకుండా ఉండటం. అంటే బ్యాలెన్స్డ్గా ఉండటం. అవును. సుఖం వస్తే దానికి అతుక్కోకుండా, దుఃఖం వస్తే దాన్నుండి పారిపోకుండా, రెండింటినీ సమనిలయంతో చూడగలగడం. ఇది ఒక సాధన. సరే. ఇక చివరిది 4వ దశ అర్హతుడు. ఈ పదం మనకు ముందే పరిచయం. అవును. ఇది మనం ప్రారంభంలో చర్చించుకున్న బిరుదుల్లో ఒకటి. అంటే ఈ దశను చేరిన ప్రతి ఒక్కరూ అర్హతులేనా? అవును. అర్హతుడు అంటే పూర్తిగా విముక్తి పొందినవాడు, జనన మరణ చక్రాన్ని అంతం చేసినవాడు. రాగ, ద్వేష, మోహాల నుండి సంపూర్ణంగా బయటపడినవాడు. సరిగ్గా. ఇది ఈ మార్గంలో అంతిమ లక్ష్యం. బుద్ధుడు ఒక సమ్యక్ సంబుద్ధుడు, అంటే మార్గాన్ని కనుగొన్నవాడు. ఆయన మార్గంలో నడిచి లక్ష్యాన్ని చేరినవారు అర్హులు. ఓకే. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఈ దశలన్నీ ఒక ప్రణాళికలా ఉన్నాయి, గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. సాధన ద్వారా ఒక్కో దశను చేరుకోగల ఒక ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తున్నాయి. అవును. అంటే ఇదొక సైన్స్ లాంటిది, ఒక ప్రయోగంలా. సరైన పద్ధతులు పాటిస్తే ఫలితాలు వస్తాయి. సరిగ్గా. అందుకే ఇది కేవలం ఒక మతంలా కాకుండా ఆచరించగలిగే ఒక జీవన విధానంలా, ఒక మానసిక శిక్షణలా అనిపిస్తుంది. సరిగ్గా అదే. ఇదొక నమ్మకం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. సాధన ద్వారా ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణించి ఈ స్థితులను చేరుకోవచ్చు. బుద్ధుడు ఆ ద్వారాలను అందరికోసం తెరిచుంచారు. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి చేరిస్తే బుద్ధుని యొక్క ప్రాముఖ్యత ఆయన వ్యక్తిగత గొప్పతనంలోనే లేదు. లేదు. ఆయన మానవాళికి అందించిన ఒక ఆచరణాత్మక దశలవారీ మార్గంలో ఉంది. ఆయన ఒక అసమానమైన గురువు. అవును. ఎందుకంటే ఆయన విముక్తికి, అంతర్గత శాంతికి కేవలం దారి చూపడమే కాదు, ఒక పూర్తి మ్యాప్ను ఇచ్చారు. నిజమే. ఆయన కేవలం లక్ష్యాన్ని చూపించలేదు, ఆ లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో ప్రతి అడుగును, ప్రతి మలుపును వివరంగా బోధించారు. అందుకే ఆయన ప్రత్యేకత. కరెక్ట్. ఈ గ్రంథం చివరలో ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. అదే బుద్ధానుస్మృతి. బుద్ధానుస్మృతి అంటే బుద్ధుని స్మరణ. బుద్ధుని స్మరణ అంటే ఆయనను పూజించడం లేదా ప్రార్థించడమా? అంతకంటే లోతైనది. కేవలం భక్తితో గుర్తు చేసుకోవడం కాదు, ఆయన గుణగణాలను మననం చేసుకోవడం. ఆయన క్వాలిటీస్ని గుర్తు చేసుకోవడం. అవును. ఆయన సాటి లేని మరియు అసమానమైన స్వభావాన్ని, ఆయన బోధనల స్పష్టతను, ఆయన కరుణను ధ్యానించడం. దానివల్ల ఏం జరుగుతుంది? ఇలా చేయడం ద్వారా సాధకునికి ఆ మార్గాన్ని అనుసరించడానికి అవసరమైన విశ్వాసం, స్ఫూర్తి మరియు శక్తి లభిస్తాయని ఈ గ్రంథం చెబుతోంది. సరే. ఇది మనకు ఒక ఆలోచించదగిన ప్రశ్నను మిగులుస్తుంది. అదేమిటి? మార్గాన్ని చూపిన గురువుకి యొక్క అసమానమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఆ మార్గంలో నడవాలనే మన నిబద్ధతను ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. ఒక మార్గదర్శకుడిపై దృష్టి పెట్టడం ఆ ప్రయాణాన్ని మరింత సాధించదగినదిగా మారుస్తుందా? ఆయనలాంటి ఒక సాధారణ మానవుడు తన స్వయం కృషితో ఇంతటి ఉన్నత స్థితిని చేరాడనే ఎరుక. అవును. ఆ ఎరుక మనలో కూడా ఆ నమ్మకాన్ని, ఆ శక్తిని నింపుతుందా? ఆ ప్రయాణం అసాధ్యం కాదనే భరోసానిస్తుంది.